జగన్మోహన్ రెడ్డి గారు అవుననుకున్నా కాదనుకున్నా కానీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యంగా ఎవరు సపోర్ట్ అంటే రెడ్డి కమ్యూనిటీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండబట్టే ఆయన 2019లో ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఇచ్చింది. మరి ఈరోజు మీకున్న 7 రాజ్యసభ సీట్లు అక్కడ రెడ్లకి ఇచ్చి అక్కడ రెడ్డిని సాటిస్ఫై చేశారు. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో మీరు మీడియాలో వార్తలు చూసాం, సాక్షిలో వార్తలు చూసాం, అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు మద్దతు తెలపాలని అడగడం జరిగిందని మనం విన్నాం. సో అడగంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాత్రమే పిలిచారు, నాకు మాత్రమే ఫోన్ చేశారన్న రీతిలో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ స్టాండ్ ఒకటే, మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ గతంలో 2019 దగ్గర నుంచి కానీ 2014 దగ్గర నుంచి కానీ 2024 దగ్గర కానీ ఏ బిల్స్ పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ డేర్ అండ్ డాష్గా లేదు తెలుగు వ్యక్తి నిలబెట్టారు, ముఖ్యంగా మా రెడ్డి కమ్యూనిటీ అతను నిలబెట్టారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మాకు ఆ ప్రయారిటీ ఎక్కువ ఉంది, లేదా మా తెలుగు వ్యక్తి ప్రయారిటీ ఎక్కువ ఉందని చెప్పి అని సపోర్ట్ చేసేంత డేర్ అండ్ డాష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంకేం సపోర్ట్ చేస్తే కేసులు మొత్తం రెడీగా ఉంది, క్యూ కట్టి ఇదవుతారు తప్పించి సపోర్ట్ చేస్తారని మాకైతే నమ్మకం లేదు. ఎస్పెషల్లీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎన్డీఏ అభ్యర్థికి ఈరోజు బలంగా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకుంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా డెఫినెట్గా వాళ్ళ అభ్యర్థి నిలబెట్టి వాళ్ళు గెలిపిస్తారు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో జాయిన్ కాలేదో వాళ్ళందరూ ఫోన్ చేసి అడగడం జరిగింది. అదే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అడిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారంటే ముమ్మాటికి సపోర్ట్ చేస్తారు.